Hello friends, how are you? Welcome back to our channel Career Alerts. Friends, so today in this video, I will explain total 10 notifications. So in those 10 notifications, only 3 notifications are from the pharma sector. Okay, and the remaining 7 notifications are exclusively for the CSC candidates and also MCA candidates and also for the candidates graduates who are desired to settle in a software side. Okay friends, so these notifications mostly for the freshers, and also if you are the first time visiting our channel, so do subscribe our channel for the latest job updates, and also if you like this video, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో దే ఆర్ టేకింగ్ సమ్ పొజిషన్స్ ఇన్ ద క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో దే ఆర్ టేకింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఆల్సో. Okay friends, here are the details. So if you are the qualified person or if you have enough experience as mentioned in this notification, so you can forward your resume to rohit.n@heterodux.com. Okay, in the production of quality assurance, quality control department, production department, warehouse engineering. So here the job location exclusively in Jetcherla Hetero Laboratories Limited. Okay friends, if you are the fresher and also up to 7 years experience, you can eligible. And also one more notification from the same company, but so this notification for the experienced persons also. So as I mentioned earlier in this notification, so in all the departments, so from the production department up to engineering department, friends, here in engineering department, so BTech and MTech, so EEE candidates also they are eligible to apply. ఓకే, ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. కాకపోతే ప్రజెంట్ వాళ్ళు అంటే మినిమం 1 year to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే అడిగారు. సో రిమైనింగ్ ఇక బీకాము, సో వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారండి. సో బీకామ్ వాళ్ళని, అలాగే బీబీఏ ఎంబీఏ వాళ్ళని. ఇక్కడ సేమ్ మనకి ఏంటంటే ఎంబీఏ, బీకాము, బీఎస్సీ వాళ్ళని వేర్ హౌస్లో ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారు. సో ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ది 2018 అప్ టు 2020, సో ఎవరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో అట్లాగే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో కూడా దే ఆర్ టేకింగ్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో దే ఆర్ టేకింగ్ ఐటీఏ క్యాండిడేట్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ అండ్ బీఎస్సీ క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటున్నారనమాట. కాబట్టి సో మీరు కనుక హెటరో ల్యాబ్స్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే, సో ఎనీ టైమ్ సో మీరైతే ప్లాంట్కి అటెండ్ అవ్వచ్చు. సో ద ప్లాంట్ లొకేషన్ అనేది మీకు జడ్చర్లో అయితే ఉంటుందన్నమాట. సో బిఫోర్ దట్, సో దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్. హెట్రో యూనిట్ 5 TSSIC ఫార్మా సెజ్ మీకు ఇది పోలేపల్లి, జడ్చర్ల, మహబూబ్ నగర్ డిస్టిక్ అయితే ఉంటుందన్నమాట. అట్లాగే ఇమీడియట్గా మీరు కనుక అప్లై చేయాలనుకుంటే మీ రెజ్యూమ్ని అయితే rohit.n@heterodux.comకి ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సో ఈ పొజిషన్స్ అనేవి చాలా తక్కువగా అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అయితే ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. సో ఈవెన్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అడిగారు, కానీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే కనుక దే విల్ కాల్ బ్యాక్ యూ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక సో నెక్స్ట్ నోటిఫికేషన్ లీ ఫార్మా నుంచి రావడం జరిగింది. సో ఇదేంటంటే లీ ఫార్మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రమే తీసుకుంటున్నారు. 26 to 28 అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీకు సెలెక్ట్ అయితే మిమ్మల్ని విశాఖపట్నం, అట్లాగే హైదరాబాద్, సికింద్రాబాద్ కూడా తీసుకుంటారు. సో బీఎస్సీ ఎనీ స్పెషలైజేషను, ఎంఎస్సీ తెలిసింది. కాకపోతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా క్లారిఫై చేసుకోండి. సో ఇంటర్వ్యూ డేట్స్ అనేవి సో 26 to 28 April అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ కనుక మీకు లీ ఫార్మాలో జాయిన్ అవ్వాలని అనుకున్నా, ఈ లీ ఫార్మాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అగైన్ సో దిస్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రెషర్స్ ఓన్లీ. సో ఫ్రమ్ ది డాక్టర్ రెడ్డిస్ నుంచి అయితే రావడం జరిగింది. సో దే ఆర్ టేకింగ్ రీసెర్చ్ అసోసియేషన్ తీసుకుంటున్నారు ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ అండ్ సెల్యులర్ బయాలజీ. సో దిస్ ఈజ్ ద జాబ్ డిస్క్రిప్షన్ దే హ్యావ్ ప్రొవైడెడ్. అండ్ ఆల్సో సో డిపార్ట్మెంట్ బయాలజిక్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారనమాట. బట్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఈ సెల్ లైన్ డెవలప్మెంట్, అట్లాగే సెల్ కల్చర్లో కనుక వాళ్ళ స్కిల్స్ అడుగుతున్నారు. సో ద లొకేషన్ కనుక ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్, సో ద లొకేషన్ విల్ బి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, బచ్చుపల్లి, హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దిస్ పోస్ట్ రీసెంట్లీ అయితే పోస్ట్ చేశారు 16th April. సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ హ్యావ్ ద ఎనఫ్ క్వాలిఫికేషన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ దిస్ నోటిఫికేషన్, సో యూ కెన్ అప్లై ఇమ్మీడియట్లీ టు వర్క్ ఇన్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్. Okay friends, so from here onwards, so all these notifications exclusively for the freshers and also for the candidates graduates who decide to work in a software site.
Okay friends, all these companies are very good MNC reputed companies. So okay, ఫస్ట్ నోటిఫికేషన్ సినాప్సిస్ నుంచి అయితే రావడం జరిగింది. సో దే ఆర్ హైరింగ్ టెక్నికల్ ఐటీ ఇంటర్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ద జాబ్ లొకేషన్ హైదరాబాద్ అయితే ఉంటుంది. సో అబౌట్ సినాప్సిస్ ఇండియా, సో యూ కెన్ సీ హియర్. సో వాళ్ళు ఏంటంటే అమెరికన్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ కంపెనీ అనమాట అది. So this is all about the job description they have provided. So what are the preferred qualifications for these interns? అంటే పాజిటివ్ యాటిట్యూడ్, ఎబిలిటీ టు లెర్న్ అండ్ థింక్ క్రియేటివ్లీ. సో అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ట్రైనింగ్ అని ఇచ్చారనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఈక్వలెంట్ కోర్స్ ట్రైనింగ్ ఉన్నా సరే, అట్లాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్ గ్రాడ్యుయేట్స్, ఆల్ ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నో ప్రీవియస్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ రిక్వైర్డ్ కాబట్టి సో ఆల్ ఫ్రెషర్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఐ విల్ ప్రొవైడ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ ఆర్ డిజైడ్ టు వర్క్ ఇన్ దిస్, సో ఇఫ్ యూ డిజైడ్ టు సెటిల్ ఇన్ ఏ గుడ్ MNC సాఫ్ట్వేర్ కంపెనీ, దెన్ జస్ట్ క్లిక్ అండ్ అప్లై. ఓకే ఫ్రెండ్స్, అండ్ దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ IBM నుంచి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో జాబ్ లొకేషన్ ఈజ్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సమ్ ఇంటర్న్స్ so in their company. So this is so your role and responsibility. So if you get selected, so these are all the key responsibilities: documentation of work, automation, manual tasks, and each and everything I have mentioned here. The required technical and professional expertise, so common skills are, so these are the common skills they are asking, and also service management concepts. Okay friends, preferred technical and professional expertise is so experience programming in C, C++, Java, and also so Red Hat, OpenShift, IBM, Cloud Concepts and Services. So these are all the things they have provided. And bachelor's degree in computer science or so system analysis equivalent experience అని అడిగారు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఇక్కడ ఇంక్లూడింగ్ బీటెక్, సిఎస్సి క్యాండిడేట్స్, ఎంసీఏ క్యాండిడేట్స్ ఆల్సో. సో ఎనీవన్ సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నుంచి అట్లాగే బీకామ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఉన్నారు. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఇంటర్న్స్ అనేది మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో ఫర్ అప్లయింగ్ దీస్ పొజిషన్స్, ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. జస్ట్ క్లిక్ అండ్ అప్లై. ఓకే ఫ్రెండ్స్, ఇక దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ ఓలా అని చేతి రావడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సమ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ సైడ్. టెస్టింగ్ రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ అనేది పాన్ ఇండియా అయితే ఉంటుంది. సో దే హ్యావ్ నాట్ మెన్షన్ ఎనీ ఎట్ సింగిల్ ప్లేస్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే సో దీస్ ఆర్ ఆల్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ఓలా, సో ఇవైతే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్ టెస్ట్ కేసెస్ టు టెస్ట్ డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్. సో ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. సో డిజైర్డ్ స్కిల్స్ కూడా ఈ విధంగా అయితే అడిగారు కాబట్టి సో ఎవరైతే ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ డిప్లొమో ఆర్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే BCA, అట్లాగే BSc వాళ్ళు, ఇక అడ్వాన్స్డ్ డిప్లొమా ఉన్నవాళ్ళు, అట్లాగే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే సో మీకు బీటెక్లో ఉన్నవాళ్ళు, అట్లాగే MCA చేసిన వాళ్ళు, అట్లాగే మీకు ఏంటంటే MSc కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు, అసలు ఐటీలో MSc కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, ఇక వీళ్ళందరూ అనమాట. సో అట్లాగే ఇంజనీరింగ్ కంప్యూటర్స్ అంటే IT, CSE వాళ్ళు. సో వీళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ సో ఫర్ అప్లయింగ్ దీస్ పొజిషన్స్ ఇన్ దిస్ కంపెనీ. సో అండ్ ఆల్సో యూ కెన్ సీ ద అదర్ డిజైర్డ్ స్కిల్స్ దే హ్యావ్ మెన్షన్డ్. ఓకే ఫ్రెండ్స్, సో ఐ విల్ ప్రొవైడ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ డిజైడ్ టు అప్లై ఫర్ దీస్ positions in Vola company, just click and apply. Friends, and this notification is from Insedo company. So Insedo also they are వాళ్ళైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీస్ని అయితే తీసుకుంటున్నారన్నమాట. ఫర్ దీస్ పొజిషన్స్ ఆల్సో ఆల్ సో ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా చెన్నైలో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళు సో ఈ చూడండి ప్రొఫైల్ డిస్క్రిప్షన్ అంతా ఈ విధంగా ఇచ్చారు. సో అండర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఏంటంటే బీటెక్, BE చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. కాకపోతే యూ షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 70% గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలన్నమాట. అట్లాగే PG క్వాలిఫికేషన్స్ కూడా యూ కెన్ అప్లై. ME, MTech పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎయిదర్ UG ఆర్ PG. అంటే సో మీకు ఒకవేళ PG లేకపోయినా సరే జస్ట్ డిగ్రీ ఉన్నా సరే ఇట్ ఈస్ ఎనఫ్. డిగ్రీ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక మినిమం స్కూల్ అయితే ఆల్ అకాడమిక్స్లో మీకు అంటే 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో ఆల్ అకాడమిక్స్లో కూడా మీకు 70% మినిమం అయితే కావాలి. సో రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ద పొజిషన్స్ ఇన్ దిస్ కంపెనీ అనమాట. సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో జస్ట్ క్లిక్ అండ్ అప్లై. ఓకే ఫ్రెండ్స్, అండ్ దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ అమెరికన్ ఎక్స్ప్రెస్. సో వాళ్ళు TCPS అనలిస్ట్ 1 రోల్స్కి అయితే అడుగుతున్నారన్నమాట. ద జాబ్ లొకేషన్ ఇస్ ఇన్ గుర్గాన్. సో ఇన్ ద ఆపరేషన్స్ రోల్ అయితే మీకు ఉంటుంది జాబు.
సో ఇక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో యూ కెన్ సీ హియర్ ద రోల్ ఇంట్రడక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మినిమం క్వాలిఫికేషన్ అనేది సో ఎనీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ దే ఆర్ సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. గ్రాడ్యుయేట్ విత్ 0 to 3 years విత్ సో ప్రియర్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నా లేకపోయినా సరే సో యూ కెన్ ఎలిజిబుల్ యూ కెన్ అప్లై. Okay friends, these are all the things they have provided in their notification. So I will provide this link in description. So ఒకవేళ కనుక సో యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం అట్లాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే డెఫినెట్గా అప్లై చేసుకోండి. అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ us go to another notification. దిస్ ఇస్ ఫ్రమ్ నీల్సన్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా బెంగళూరు అయితే ఉంటుంది. ట్రైనీ అనలిస్ట్లకి తీసుకుంటారనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే చూడండి, ట్రైనీ లిస్ట్ కాబట్టి ఆల్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై ఫర్ దీస్ పొజిషన్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్. సో ఎనీ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అట్లా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక సో లాజికల్ థాట్ ప్రాసెసింగ్, అడాప్టబిలిటీ అండ్ క్విక్ లెర్నింగ్ ఎబిలిటీస్, బేసిక్ కంప్యూటర్ అండ్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కామన్ అనమాట. ఇక బోనస్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇఫ్ యూ మీకు డిఫరెంట్ స్పోర్ట్స్ అలాగే స్పోర్టింగ్ ఈవెంట్స్, టీవీ ఛానల్స్, టీవీ షోస్ ఉంటే కనుక మీకు బోనస్ అవుతుందని చెప్పారు. అట్లాగే ఎబిలిటీ వర్క్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్లో, గూగుల్ షీట్స్లో ఉంటే సో దట్ విల్ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఎనీ గ్రాడ్యుయేట్ సో అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. నీల్సన్ కంపెనీలోకి అయితే మీకు జాబ్ లొకేషన్ బెంగళూరు అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ అయితే అప్లై చేసుకోండి. సో నో ప్రాబ్లం, మీకు ఎక్కడా కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి లేదంటే పర్టికులర్గా పలానా బ్రాంచ్ అనేది అడగలేదు కాబట్టి సో all graduates are also eligible to apply అనమాట. సో ఐ విల్ ప్రొవైడ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్, జస్ట్ క్లిక్ అండ్ అప్లై. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫైనల్ నోటిఫికేషన్ అనేది క్యాడెన్స్ కంపెనీ నుంచి రావడం జరిగింది. సో దే ఆర్ టేకింగ్ సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో మీకు నోయిడా లొకేషన్ అయితే జాబ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే స్ట్రాంగ్ C++ డెవలప్మెంట్ స్కిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కాకపోతే జాబ్ లొకేషన్ నోయిడా ఉంటుంది కాబట్టి ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ డిసైడ్ టు వర్క్ ఇన్ నోయిడా లొకేషన్ ఇన్ దిస్ క్యాడెన్స్ కంపెనీ దెన్ యూ కెన్ క్లిక్ అండ్ అప్లై. ఓకే ఫ్రెండ్, దీస్ ఆర్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.